అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆ సినిమాను చాలా మంచి గుర్తుపెట్టుకుంటాం. ఈ విధంగా ఈ ప్రమాదం జరగవద్దనే ఉద్దేశంగా విజువల్స్ ద్వారా మీకు అర్థమయ్యేటట్టు చేయడం జరిగింది. సర్వేలో ఇంతకుముందు ఒక పదం చెప్పాము, 20% స్పీడ్ తగ్గించుకుంటే ఒక సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎటువంటి ప్రమాదం జరగదు. సో దయచేసి ఖచ్చితంగా అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కోరుతున్నాం. మూడు రకాలు ఉంటాయి. సర్కిల్లో ఉన్నాయైతే ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి ముందర యూటర్న్ ఉంది, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, సిగ్జాగ్ లైన్ ఉంది అనేది ఒక కాషన్ ఇస్తుంది. ఆ కాషన్ ఖచ్చితంగా మనం పాటించాం. రెక్టాంగిల్ దీర్ఘచతురస్రాకారం ఉన్నది ఏంటంటే మీకు వెళ్ళే గమనిస్తాం ఎక్కడ ఉన్నది. వెళ్తే ఆ సినిమాను చాలా మంచి గుర్తుపెట్టుకుంటాం. ఈ విధంగా ఈ ప్రమాదం జరగవద్దనే ఉద్దేశంగా విజువల్స్ ద్వారా మీకు అర్థమయ్యేటట్టు చేయడం జరిగింది. సర్వేలో ఇంతకుముందు ఒక పదం చెప్పాము, 20% స్పీడ్ తగ్గించుకుంటే వీడియో చేశారని. సో మీకు గురించి ఒక 10% మొత్తం చేస్తే మీరు బండి నడపండి. అర్థమైందా? మీరు మొత్తం చూస్తే మీకు ఒకసారి బండి కొనుక్కోవాలి, అంత భయం వేస్తుంది. ఎందుకంటే ప్రాబ్లం అంటే ఉన్నది కాబట్టి మీకు గుర్తించడం జరిగింది. సో మీకు తెలుసుకోలేదు, ఎవరి ఇయర్ ఎంత చనిపోతుంది మన దేశంలో 1,50,000 మంది చనిపోతుంది. 1,50,000 మంది చనిపోతుంది యాక్సిడెంట్ వల్ల. 1,50,000 4 లక్షల యాక్సిడెంట్ అయితే ప్రతి ఇయర్ ఇండియాలో 1.5 lakhs చనిపోతున్నారు. మరి మిగతా కలిపి మండలు లేకపోతే సూసైడ్ లేకపోతే మనం కేరళ వచ్చింది కదా, కేరళ ఇవి వారి సంవత్సరం మంచి 200 అన్ని ఎక్కేసుకుంటే కూడా 10,000 మంది ఉంటే మొత్తం ఒక ఇయర్ 1,50,000 మంది చనిపోతున్నారు. ఒక 4 లక్షల మంది ఇంజూర్ అవుతుంది బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్. అట్లే తెలంగాణ చూస్తే కూడా లాస్ట్ ఇయర్ చూస్తే 22,000 యాక్సిడెంట్స్ అయినాయి. అందులో 7,000 మంది చనిపోయారు, 7,000 మెంబర్స్ చనిపోయారు. దానికి 3 times అంటే 21,000 పబ్లిక్ గాయపడ్డారు వాటి వల్ల. సో దాని బట్టి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మన దగ్గర లేదని అనుకుంటున్నా, మీ దగ్గర ఉంది, మన దగ్గర ఉంది. ఆసిఫాబాద్ లో లాస్ట్ ఇయర్ 80 మంది చనిపోయారు. తెలుసా మీకు? మన జిల్లాలో లాస్ట్ ఇయర్ 80 మంది చనిపోయారు, 150 మంది ఇంజూర్ అయ్యారు. ఈ ఇయర్ కూడా ఇప్పటి వరకు 40 మెంబర్స్ చనిపోయారు ఆల్రెడీ యాక్సిడెంట్స్ వల్ల. మీకు మీ దగ్గర పంపట్లేదు, మనకి ఎక్కడంటే మన వరకు తెలుస్తుంది, అర్థమైంది మనకు తెలియదు, కానీ జరుగుతున్నది. మనం ఇక్కడ చూస్తున్నారు, రోడ్డు అయితే పోతారు కదా, మంచిర్యాల పోతారు, అక్కడ పోతారు కదా, పోతారా? బెల్లంపల్లి పోతారు, మంచిర్యాల పోతారు, గోదావరి పోతారు, పోతారా? పోయిన రోడ్స్ ఉన్నాయి కదా, ఎక్కడైనా కావచ్చు. కాబట్టి అవి జరగకూడదని మీరు ఏం పాటిస్తే మీరు ఎంత సురక్షితంగా ఉంటారు, క్షేమంగా కూడా చూడడానికి మీకు అన్ని ఏర్పాటు జరిగింది. సో మన జరిగే యాక్సిడెంట్ కూడా మెయిన్ గా జరిగేది 2 wheelers వల్ల అవుతున్నాయి. 50% ఆఫ్ యాక్సిడెంట్స్ బికాస్ ఆఫ్ 2 wheelers అవుతున్నాయి. 2 wheelers దీనివల్ల 50% మంది మొత్తం చనిపోయే వాళ్ళలో సగం మంది 2 wheelers అయ్యి. ఎందుకంటే మన దేశంలో ఉపయోగించే ఎక్కువ వెహికల్ ఏంది, ఎక్కువ ఉపయోగించేది బైక్, 2 wheeler కదా. కార్స్ చాలా తక్కువ మంది ఉన్నాయి. ఓన్లీ 20% మెంబర్స్ కే కార్స్ ఉన్నాయి, మిగతా 80% బండ్లే వాడుతున్నారు. సో దానివల్ల బండ్ల వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.